హలో సబ్స్క్రైబర్స్ అందరు ఎలా ఉన్నారు? అందరికీ హ్యాపీ బోనాలండి. నేనైతే కట్టమైసమ్మకి బోనం వండుతున్నానండి. అయితే కట్టమైసమ్మకి మా దగ్గర మేము ఎలా వండుతామంటే కొంచెం అన్నంలో పెసరపప్పు కొంచెం పసుపు వేసి వండుతామన్నమాట. నేను అమ్మవారికి నైవేద్యం వండుతున్నాను అనమాట. మా అత్తమ్మ వచ్చింది. మా అత్తమ్మ పోచమ్మకి బోనం రెడీ చేస్తుంది. అయితే మా దగ్గర మేము బోనం ఎలా ప్రిపేర్ చేసుకుంటాము, ఎలా రెడీ చేస్తామనేది మీకు చూపిస్తాను. అయితే మేము 2 బోనాలు చేస్తామండి. ఎవ్రీ ఇయర్ 2 బోనాలు చేస్తాము. ఒకటేమో పోచమ్మకి, ఒకటి కట్టమైసమ్మకి. కట్టమైసమ్మకేమో పసుపన్నం వండుతాము, పోచమ్మకేమో బెల్లమన్నం వండుతాం అన్నమాట. అయితే మా అత్తమ్మని అడిగితే 2 బోనాలలో పెరుగు అనేది వెయ్యాలి కంపల్సరీ అని చెప్పేసి అన్నది. అందుకనే పెరుగు వేస్తున్నాను. అయితే నేనేమో నైవేద్యంలోనే పెరుగు పోసిన అనమాట. మా అత్తమ్మ ఉండి లేదు గురిగిలో కూడా 2 గురిగిలలో పెరుగు వేయాలి అని చెప్పేసానంటే మళ్ళీ నేను 2 గురిగిలలో వేసాను అనమాట పెరుగు. అమ్మవారికి బెల్లమన్నము, పెరుగు, పాలు సంబంధించినవే ఎందుకు పెడతారంటే అమ్మవారి అనుగ్రహం కలగాలని చెప్పేసి, అమ్మవారు మన కోరికలు నెరవేర్చాలని చెప్పేసి అమ్మవారికి నైవేద్యంగా అవి పెడతారనమాట. ఆ అమ్మకి ఈ నైవేద్యాలంటే చాలా ఇష్టం అన్నమాట. అందుకని ఇవి నైవేద్యంగా పెడతారు. ఆ అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట బోనాలు చేసి ఆమెకి నైవేద్యం చేయడం అనేది అమ్మవారికి చాలా ఇష్టము. బోనాలు చేయడం వల్ల ప్రజలు తమ కష్టాలు తొలగించినందుకు, తమ కోరికలు నెరవేరేందుకు అమ్మవారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ పండుగ జరుపుకుంటారు. బోనాలు సమర్పించడం ద్వారా అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. అయితే తమ జీవితంలో సుఖ సంతోషాలు ఉంటాయని ప్రజల నమ్మకం కాబట్టి ప్రతి సంవత్సరం ఆమెకి తప్పకుండా బోనాలు అనేది ఖచ్చితంగా చేస్తారు. మా ఇంట్లో మేము బోనాల పండుగ ఎలా చేసుకుంటామంటే చుట్టాలను అందరినీ పిలిచి ఫస్ట్ అమ్మవారికి నైవేద్యం ఎక్కించిన తర్వాత మేము నాన్ వెజ్ వంటకాలు అన్నీ వండుకొని అందరం కలిసి తింటాము. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం అన్నమాట బోనాలు. ఆ డీజే సౌండ్లతో బయట గుడికి వెళ్ళినప్పుడు అసలు ఆ పండుగ వాతావరణం అంటే బోనాల తర్వాతనే ఏదైనా పండుగ అనేది. మేము ఫస్ట్ బోనము కట్టమైసమ్మకి ఎక్కిస్తామన్నమాట. ఆ అమ్మవారికి ఫస్ట్ బోనం నైవేద్యంగా ఎక్కించడానికి మా ఇంటి ఆడపడుచే ఫస్ట్ కట్టమైసమ్మకి బోనం తీసుకెళ్ళాలి. తర్వాత ఏ బోనాలైనా ఎవరైనా కోడలు కానీ ఎవరైనా తీసుకోవచ్చు, కానీ ఫస్ట్ కట్టమైసమ్మకు మాత్రం ఆడపడుచు మా ఇంటి ఆడపిల్ల మాత్రమే తీసుకెళ్ళాలి. మా ఆయన మా ఆడపడుచుకు ఎత్తడానికి వెళ్తున్నాడు. సో మేము కిందికి వెళ్తున్నాము. మా సెకండ్ ఆడపడుచు అనమాట తను ఫస్ట్ బోనం ఎత్తుకుంటుంది. అయితే మన తెలంగాణలో ఇదొక సాంప్రదాయం ఎప్పటి నుంచో వస్తుందన్నమాట. కట్టమైసమ్మ బోనము ఫస్ట్ ఆడపడుచుకే ఎత్తాలి. సో మా ఆయన మా సెకండ్ ఆడపడుచుకి ఎత్తిందనమాట. సో మా సెకండ్ ఆడపడుచు తను తల మీద బోనం ఎత్తుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి వెళ్తున్నాం మేము. ఫస్ట్ కట్టమైసమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత పోచమ్మ దగ్గరికి వెళ్తామన్నమాట. ఫస్ట్ బోనాల పండుగ స్టార్ట్ అయ్యేది గోల్కొండలోని శ్రీ జగదాంబ అమ్మవారి ఫస్ట్ బోనం చేస్తారు. తర్వాత సెకండ్ బోనము సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి, తర్వాత పాత బస్తీలో చాలా ఘనంగా చేస్తారనమాట బోనాల పండుగ. ఈ వారం మా దగ్గర బోనాల పండుగ చాలా ఘనంగా జరుగుతుంది. మేమైతే పోచమ్మ గుడికి వెళ్తున్నాము పోచమ్మ బోనం ఎక్కించడానికి. సో ఇంత తొందరగా వెంటనే బోనాలు ఎందుకు తీస్తున్నామంటే ఈ 3 days నుంచి చాలా వర్షం స్టార్ట్ అయింది. సో వర్షం పడుతుందేమో మేము వెళ్ళే టైంకి అని చెప్పేసి వెంటనే బోనాలు ఎక్కించడానికి వెళ్తున్నాం అన్నమాట. అయితే నాకు ఈ కుండ అంటే చాలా భయం ఎత్తుకోవాలంటే. ఎందుకంటే అది గ్రిప్ ఉండదు. మామూలుగా మనము ఏదైనా సర్వలో ఎత్తుకున్నప్పుడు పట్టుకోవడానికి పైన గ్రిప్ ఉంటుంది, కానీ కుండ ఎత్తుకున్నప్పుడు గ్రిప్ ఉండదు. సో నాకు ఎత్తుకున్నంతసేపు చాలా భయంగా ఉంటుంది. ఎందుకంటే నేను ఎక్కువ ఎత్తుకోను, ఎక్కువగా మా ఆడపడుచులు ఎత్తుకుంటారు. ఎప్పుడైనా నేను ఎత్తుకోవాల్సి వచ్చినప్పుడే ఎత్తుకుంటాను ఎక్కువ బోనము. అందులో పోచమ్మకి కుండలనే చెయ్యాలి కాబట్టి మనము కట్టమైసమ్మకి సర్వల చేసినా ఏం కాదు, కానీ పోచమ్మకి మాత్రం కుండలనే చెయ్యాలి. సో అందుకే నేను కుండ తెప్పించి కుండలో చేసినాను. సో ఎత్తుకోవాలి అంటే చాలా భయం అవుతుంది, నాకు గ్రిప్ ఉండదు. కానీ ఎత్తుకోవడం అంటే చాలా ఇష్టం. కాకపోతే
ఆ గ్రిప్ ఉండదనే ఒక కారణం చేత కొంచెం ఎత్తుకోవాలంటే భయమేస్తది తప్పించి, నాకు బోనం అంటే చాలా ఇష్టం ఎత్తుకోవాలని. అది నేను కట్టమైసమ్మకి వెళ్ళినప్పుడు నాకంత టెన్షన్ అనిపియలేదు. కానీ పోచమ్మకి ఎత్తుకోవాలంటే రౌండ్‌గా కుండ రౌండ్‌గా ఉంటది గదా! పట్టుకోవడానికి ఎక్కడ స్పేస్ ఉండదు. సో, ఎళ్ళేటప్పుడు గూడా మీకు కనిపిస్తుండొచ్చు నా ఫేస్‌లో భయం కనిపిస్తది. ఎక్కడ కింద పడిపోతదేమో అని చెప్పేసి. కానీ మేము సేఫ్‌గా ఆటోలో వెళ్ళినాంలెండి. అంటే 1 కిలోమీటర్ ఉంటది కాబట్టి ఆటోలో వెళ్ళినాము. నాకంటే ముందు మా ఆయనకు తెలిసిపోతది నా ఫేస్‌లో భయం కనిపిస్తుందని చెప్పేసి. సో, అందుకనే ఒకసారి తీసి మళ్ళీ పెట్టిండనమాట. సరే ఆయనకి తెలుసు నాకు భయమేస్తుంది ఎత్తుకునేటప్పుడు. నేను చెప్పినా అనమాట, "కొంచెం నా పక్కనే ఉండు, దూరం దూరం వెళ్ళకు" అని చెప్పి. అందుకే నా పక్కనే ఉన్నాడు. అయితే ఒక అతను ఏందో నేను వెళ్తుంటే గుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఒక అతను వచ్చి నా కాళ్ళు మొక్కుతున్నాడు. నాకు అర్థం కాలేదు ఈయన ఎందుకు మొక్కుతున్నాడో ఏంది అసలు. అసలే నేను టెన్షన్‌లో ఉన్నా కుండ పట్టుకొని. అతను వచ్చి నా కాళ్ళు మొక్కి నాకు నమస్కారం పెట్టి వెళ్తున్నాడు. సరే ఏం చేసేది లేదు కదా! మనము ఎత్తుకున్నాం కదా! ఇంకా అప్పుడు భయపడి పక్కకెళ్ళడానికి కూడా అసలు ఛాన్స్ లేదు. సో, తల మీద కుండ ఉంది కాబట్టి సారీ తల మీద బోనం ఉంది కాబట్టి గుడి దగ్గరికైతే వచ్చేసినా అండి. ఇప్పుడు 5 రౌండ్స్ తిరగాలి. ఈ జనంలో 5 రౌండ్స్ నేను అట్లా భయపడుకుంటా తిరగాలంటే ఇంకా టెన్షన్‌గుంది. అందుకే మా హస్బెండ్‌ని "నువ్వు పక్కనే ఉండు ఎక్కడికెళ్ళకు" అని చెప్పేసి అన్నాననమాట. సో, నా పక్కనే ఉన్నాడు. అయితే నాకు ఈ ఇయర్ మాత్రం ఏం అనిపించలేదు. అసలు కొంచెం గూడా భయం అనిపించలేదు. మంచిగా తిరిగినాను 5 రౌండ్స్. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే.